ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 16వ తేదీన బుధవారం నాడు శరత్ పూర్ణిమను జరుపుకుంటారు. శరత్ పూర్ణిమ చాలా శక్తివంతమైనది. ఈ శరత్ పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని, అలాగే చంద్రుడిని పూజిస్తారు. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున వైకుంఠం నుండి శ్రీమహాలక్ష్మీదేవి భూమిని సందర్శించడానికి వస్తుందని నమ్మకం. కాబట్టి ఈ ప్రత్యేకమైన పౌర్ణమి నాడు, అనగా అక్టోబర్ 16వ తేదీన కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంటికున్న కష్టాలన్నీ తీరిపోతాయి. అక్టోబర్ 16వ తేదీన బుధవారం నాడు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పౌర్ణమి తిథి ఏర్పడబోతుంది. పౌర్ణమి తిథి ఏర్పడటమే కాకుండా ఈ పౌర్ణమి సమయంలో కొన్ని అమృత ఘడియలు కూడా ఏర్పడ్డాయి. ఈ పౌర్ణమి నాడు రాత్రి 8 గంటల నుండి 10 గంటల సమయంలో ఇంట్లో పూజ చేసుకోండి. ఈ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో పూజ చేసుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అంతటి శక్తి ఈ శరత్ పూర్ణిమకు ఉంటుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున సంపదలకు దేవతైన లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 16వ తేదీన రాత్రి 8 గంటల 6 నిమిషాలకు అద్భుతమైన అమృత ఘడియలు ఏర్పడ్డాయి. ఈ అమృత ఘడియల్లో లక్ష్మీదేవిని పూజించి మీ మనసులో ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో స్త్రీలు తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోండి. ఈరోజు ఇంట్లో పూజ చేసుకునేవాళ్లు మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించి లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయండి. పూజలో నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నాన్ని నివేదించాలి. ఈ పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు తప్పకుండా పరమాన్నాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి. అప్పుడే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవికి పూజ చేయండి. చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ధూపం వేయండి. మీ మనసులో ఉన్న కోరికలను లక్ష్మీదేవి చెప్పుకుంటూ 3 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఇంట్లో పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యాన్ని తీసుకొని మీ ఇంటి బయటకు వెళ్లి చంద్రుడి వెలుగులో ఒక 5 నిమిషాలు ఉంచండి. ఈ నైవేద్యానికి వెన్నెల కిరణాలు తగిలేలా పెడితే అమృతం వంటి ఔషధ గుణాలు నైవేద్యంలోకి ప్రవేశిస్తాయి. తర్వాత ఈ పరమాన్నాన్ని ఇంట్లోకి తీసుకువెళ్లి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. జీవితాంతం అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఈ రోజున చంద్రుడు 16 దశల్లో కనిపిస్తాడని నమ్ముతారు. కాబట్టి ఈ పౌర్ణమి నాడు చంద్రకిరణాలు మన శరీరం పైన పడితే చాలు, జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో చంద్రుడిని చూడండి. ఇలా చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏమన్నా కోరుకుంటూ చంద్రుడికి నమస్కారం చేసుకోండి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఇంట్లో పూజ చేసిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ దీపం వెలుగులో ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తుంది. సర్వ సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. అంతటి శక్తి ఈ శరత్ పూర్ణిమకు ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున దంపతులు కలవకూడదు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే పౌర్ణమి రోజున మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. శరత్ పౌర్ణమి రోజున నూనె కొనకూడదు. పౌర్ణమి రోజున నూనె కొంటే అష్టకష్టాలను అనుభవిస్తారు. అలాగే అప్పుల సమస్యలు ఏర్పడతాయి. అలాగే పౌర్ణమి రోజున ఇంట్లో కందిపప్పును ఉపయోగించకూడదు. పౌర్ణమి నాడు కందిపప్పును తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. శరత్ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే
మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి రాజవైభవాన్ని పొందుతారు. మన ఇంటికి నరదిష్టి తగిలితే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో కొంచెం కళ్ళుప్పును వేసి మూటలాగా కట్టి ఈ ఉప్పు మూటని మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. పౌర్ణమి రోజు ఇలా చేస్తే మీ ఇంటికున్న నరదిష్టి తొలగిపోయి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా దేవాలయానికి వెళ్లి గుడిలో ఉండే రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. ఈ పౌర్ణమి రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు. ఈ పూర్ణిమ రోజున రాత్రి సమయంలో ముక్కోటి దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వచ్చి పుణ్యనదుల్లో స్నానం ఆచరించి విష్ణుదేవుడిని పూజిస్తారు. కాబట్టి ఈ శరత్ పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగాజలం వేసుకుని స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనమయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. గంగాజలం అందుబాటులో లేనివాళ్లు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. పౌర్ణమి వేళ మీ ఇంటిని మురికిగా ఉంచకూడదు. మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఎవరైతే ఇంటిని మురికిగా ఉంచుతారో అలాంటి కుటుంబానికి దురదృష్టం పడుతుంది. కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మనలో చాలామందికి ప్రతిరోజు పూజలు చేయడానికి కుదరదు. అలాంటి వారు ఈ శరత్ పౌర్ణమి రోజున ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే ప్రతిరోజు పూజ చేసినంత పుణ్యం దక్కుతుంది. ఈ శరత్ పూర్ణిమ రోజున శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలను ప్రదర్శించాడట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.